ఇవేంటో, ఇవేం తింటున్నామో ఇవన్నీ మీకు తెలియాలంటే ముందుగా వీటిని ఏ విధంగా మేము సేకరించామో మీకు ముందుగా తెలియాలండి. వాటిని సేకరించాలంటే ముందుగా ఇటువంటి ఎండిపోయిన దబ్బగడ్డి ఉండాలండి. ఈ దబ్బగడ్డిని ఎదురు కర్ర బద్దలు కొట్టి లోపల ఈ విధంగా దోపాలండి. చూడండి మా వాళ్ళు ఏ విధంగా దోపారో ఆ విధంగా చేయాలండి. ఇందాక చూపించాం గదా! వాటి ఇల్లులండి ఇవి. ఈ విధంగా ఉంటాయి. చెట్ల పైన ఉంటాయి. చెట్ల కింద ఉంటాయి. అయితే ఇవి పొద్దున పూటైతే అవి కాల్చామనుకో మనకు కరవడానికి వాళ్ళకి వీలుగా ఉంటదండి. అందుకే ఈ విధంగా నైట్ పూట అనేది కాల్చాలి. అప్పుడు మనకి వాళ్ళు కరవకుండా ఉండడానికి, మనం తప్పించుకోవడానికి ఉండడానికి వీలవుద్దండి. ప్రెజెంట్ అయితే వర్షాకాలం గదా! అందుకే కాలదనేసి మేము కిరోసిన్ ఏస్తున్నామండి దానిపైన. అప్పుడు కాల్చడానికి వీలుగా ఉంటదనేసి మేము ముందుగా దానిపైన కిరోసిన్ అనేది ఎయ్యాలి. మామూలుగైనా ఎయ్యాలి. ఎందుకంటే అంటించేటప్పుడు కాలదు గదండీ అందుకే. అంటించాలండి. వర్షం పడుతుందిరా భయ్యా జాడే అవి సరిగ్గా కాలేదనేసి కింద పడ్డాక మళ్ళీ కాల్చాము. ఇప్పటి వరకు చూసారు కదా! అవి కందిరీగ ఇల్లులండి. చూడండి ఈ విధంగా ఉంటాయి కందిరీగలు. వాటి ఎగ్సే మేము తిన్నాము. చూడండి ఈ విధంగా ఉంటాయి.